ఏవైతే తెలంగాణలో పొత్తులు లేవు, రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మరోసారి తేల్చి చెప్పారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాలతో పాటు ఈసారి మరో 6 సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, మిగతా 8 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి మిగిలిన 8 మంది అభ్యర్థులపై చర్చిస్తానని తెలిపారు. ఈ నెల 11వ తేదీన 6 అభ్యర్థులు, తర్వాత మిగతా 2 అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. మొత్తానికి అయితే పార్టీలో చేరికలు అనేవి నిరంతర ప్రక్రియ అని, వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరి పొత్తు పెట్టుకుందామంటే ఎవరున్నారు? ఇక బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒంటరిగా పోటీ చేస్తుంది. అలాంటి బీఎస్పీ పార్టీ ఏమో బీఆర్ఎస్తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నది. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తామంటే, కేంద్రంలో మాత్రం మాయావతి గారేమో ఎవరితో పొత్తులు ఉండవు, బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పేసి చెప్తోంది. మరి అది తెలంగాణ కూడా వర్తిస్తుందా, లేదంటే కేంద్రానికి సంబంధించిన విషయంలో ఆ మాట మాట్లాడిందా అనేది కూడా అర్థం కానటువంటి విషయం. మరి ఏది ఏమైనా కూడా బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ఏం లేవు. ఇక ప్రధానంగా చెప్పుకున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీఎస్పీ లాంటి పార్టీలు ఏవైతున్నాయో ఈ పార్టీలన్నీ కూడా ఇండిపెండెంట్గా చూసుకునేటువంటి పనులే ఉన్నాయి. బీజేపీ ఒంటరిగా పోతుంది, కాంగ్రెస్ ఒంటరిగా పోతుంది, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కలుసుకుంటుంది, ఎంఐఎం గెలిచిన తర్వాత ఎవ్వల సంఖ్యలు చేరుతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు పొత్తులు ఉంటాయంటే పొత్తులు ఎందుకు ఉంటాయి? ఇక పొత్తులు ఎక్కడికి ముచ్చట, పొత్తుల ముచ్చట ఇక్కడ కనబడుతుంది. సో అయితే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలి, అంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి. ఈ పొత్తులు అనేవి అక్కడనే కలుతాయి తప్పించి వేరే అవకాశాలు లేవు. కాబట్టి మరి ఏం జరుగుతుంది? మొత్తానికి అయితే 9 మందిని ప్రకటించినాము. 9 మంది ప్రకటించినాం అని చెప్పుకోవడం కాదు, ఆ ప్రకటించిన పేర్లు అయితేనే వాళ్ళందరూ కూడా పోయి పని చేసుకుంటున్నారు. ఇక మనోళ్ళు అయితే ఇంతవరకు ఏ పార్టీ ఏంది, ఎట్లా ఏంది అనేది దగ్గరనే మనం ఉంటాము. వాళ్ళు మాత్రం 9 మంది పోయి పని చేసుకుంటున్నారు. ఆ పని కూడా దాదాపుగా 5 నుండి 10% పని అయిపోతుంది. అక్కడ ఫోన్ నెంబర్ల స్వీకరణ దగ్గర మొదలుకుంటే ప్రచారం వరకు, సోషల్ మీడియా ప్రచారం వరకు మొత్తం పనులు స్టార్ట్ అయిపోయినాయి. మరి మనం ఎప్పుడు తీరుకుంటాం, మనం ఎప్పుడు బాగుపడతాం, మనం ఎప్పుడు మన అభ్యర్థుల్ని ప్రకటించుకుంటాం అనే విషయం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.